మిత్రులారికి జై శ్రీరామ్. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వము హిందూ ధర్మం విషయంలో విషం గక్కి ఎంత ఇబ్బంది పెట్టిందో, హిందువుల మీద ఎన్ని కేసులు పెట్టిందో మీరు కళ్ళారా చూసాం, అనుభవించాం. అంతేకాకుండా ఆ యొక్క రాష్ట్రం లోపల ఎన్నో దేవాలయాల మీద దాడులు జరిగితే మరి విగ్రహాలను విరగ్గొడితే కూడా వారి మీద చర్యలు లేవు, కేసులు పెట్టలేదు, విచారణ చేపట్టలేదు. ఇప్పటికి కూడా ఏమైంది కూడా తెలియని పరిస్థితి. మేమే రాష్ట్రీయ శివసేన కావచ్చు, మిగతా హిందూ సంఘాల ఆధ్వర్యంలో విజయనగరం కావచ్చు, విజయవాడ, పిడుగురాల, శ్రీశైలము, తిరుపతి ఇలా అనేక ప్రాంతాల లోపల కూడా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం చలించిన పాపన పోలేదు, స్పందించిన పాపన పోలేదు. ఇక హిందూ సమాజం అంతా కూడా బాధపడి కన్నీరు పెట్టుకొని ఇక వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా, మనకి ఎప్పుడు సమయం వస్తుందా, ఎప్పుడు అవకాశం వస్తుందో వీరికి బుద్ధి చెప్పాలని చెప్పేసి కోటి ఆశలతో ఎదురు చూసింది. ఆ సమయం రానే వచ్చింది, ఎలక్షన్ల సమయం. హిందూ సమాజం అంతా జాగృతమై ఐకమత్యంగా సంఘటితంగా మరి ఓట్లు వేసి, ఓటు అనే ఆయుధాన్ని ప్రదర్శించి ఓట్లు వేసి వైసీపీ ప్రభుత్వాన్ని కుప్పగూల్చింది, నేలమట్టం చేసింది. ఆ తర్వాత హిందూ సమాజం అంతా కోరుకున్నట్టుగానే మరి ఎన్డీఏ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వము మొట్టమొదటిగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళన దిశగా ముందుకెళ్ళింది. చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళంతా కూడా రాష్ట్రం లోపల ప్రజలకు అనుగుణంగా ఆకాంక్ష మేరకు వీళ్ళు పనిచేస్తూ వెళ్తూ ఉన్నారు. పారదర్శకంగా సమాజం కూడా హర్షిస్తూ ఉంది. అందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం గతంలో అయితే అక్కడ కొండపైనటువంటి అన్యమత ఉద్యోగస్తులను తొలగించాలని చెప్పేసి మనం నిరసన కార్యక్రమాలు చేపట్టాము. మొట్టమొదటికి ప్రభుత్వం వచ్చాక కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఉన్నటువంటి అన్యమత ఉద్యోగస్తుల విషయంలో చర్యలు తీసుకోవడం చెప్పడం జరిగింది. దానికోసం మీటింగ్ పెట్టేసి ఆ యొక్క చర్యను కూడా ప్రారంభించడం జరిగింది. ఈ విషయంలో హిందూ సమాజం అంతా కూడా హర్షిస్తూ ఉంది. ఇక విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి ప్రభుత్వం ఆ రకంగా ముందుకెళ్తూ ఉంటే కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం తమ యొక్క స్వార్థ బుద్ధిని ప్రదర్శిస్తూ హిందువుల పైన విషం కక్కుతా ఉన్నారు, హిందుత్వ ద్వేషులుగా మారుతూ ఉన్నారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఈ మాట చెప్పడం జరుగుతూ ఉంది. విషయానికి వస్తే గుంటూరు జిల్లాలోని పిడుగురాల ఐలాండ్ సెంటర్లో గల అరవపల్లి బాపమ్మ గారి సత్రం, ఇది ఎండోమెంట్లో ఉంది. ఈ ఎండోమెంట్ సత్తానికి సంబంధించినటువంటి కొన్ని దుకాణాలు ప్రతి సంవత్సరం కూడా వేలంపాట వేసి లీజుకి ఇస్తూ ఉంటారు. అందులో భాగంగా అన్యమతస్తులు చట్టవిరుద్ధంగా అక్కడటువంటి ఆ షాపును కూడా బినామాల పేరుతో తీసుకొని అక్రమంగా దుకాణాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని స్థానిక హిందూ సంఘాల దృష్టికి తీసుకురావడం జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ అన్యమతస్తులు ఇక్కడ బాపమ్మ గారి సత్రం దగ్గర దుకాణాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇది ఎట్లా సాధ్యం, 20 ఏళ్ళ నుంచి ఒకరికి ఎట్లా ఇస్తూ ఉన్నారు అని చెప్పేసి వారు అడగడంతో కూడా మేము వెళ్ళి ఆ యొక్క ఈవోని కలిసి మరి 20-25 ఏళ్ళుగా ఎలా వారికి షాపుని ఇచ్చారని చెప్పేసి ఈవో నిలదీయంతో ఈవో వెంటనే ఆ యొక్క రూమును ఇటుకలతో క్లోజ్ చేసి అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఈవో తప్పించుకోవడం జరిగింది. మేము గట్టి నిలదీయడంతో ఇతను వెళ్ళి మున్సిపాలిటీ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ యొక్క ఎండోమెంట్లో నుండి బాపమ్మ గారి సత్రానికి ఆనుకొని ఇతను షాప్ నిర్వహిస్తూ ఉన్నాడు, ఇతని మీద చర్య తీసుకొని చెప్పేసి అతను వారికి ఫిర్యాదు చేయడంతో కూడా మున్సిపాలిటీ వారు కూడా ఈ యొక్క షాపు అక్రమంగా నిర్వహిస్తూ ఉన్నారని చెప్పేసి గుర్తించి వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చినాక కూడా అతను షాపు తీయడం లేదు. ఆ తర్వాత మేము జిల్లా ఎండోమెంట్ అధికారిని, రాష్ట్ర ఎండోమెంట్ కమిషనర్ గారిని కూడా కలిసి రావడం జరిగింది, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని మీద ఒక పక్క ఈ దుకాణదారుడు ఎవరైతే ఫిర్యాదు చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి బెదిరిస్తూ ఉన్నాడు. ఏమనుకున్నాను, 25 ఏళ్ళ నుంచి ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాను, ఎక్కడ నువ్వు చెప్పు, నువ్వు నిన్ను నన్ను రమ్మంటావా, నువ్వు వస్తావు అని చెప్పేసి ఎవరైతే దీని మీద పోరాటం చేస్తూ ఉన్నారో అతన్ని బెదిరిస్తూ ఉన్నాడు. ఒక పక్క మేమేమో అధికారులకు ఈ విషయంపై ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మున్సిపాలిటీ వారు నోటీస్ ఇచ్చాక కూడా ఇక విషయం ఏం జరిగిందంటే చాలామంది ఇతనికి సపోర్టుగా అతని వర్గము అన్యమతస్తులంతా ముస్లింలు కలిసి వెళ్ళి ఎమ్మెల్యేని కలవడం జరిగింది. అప్పుడు ఎమ్మెల్యే గారు రంగంలో దిగి మున్సిపాలిటీ వారికి వాళ్ళకి ఫోన్ చేసి షాపుని తొలగించదని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది మాకు కొంతమంది అధికారులు చెప్పిన మాట. అంతేకాకుండా ఈ యొక్క షాపును తీయాలని చెప్పేసి మాట్లాడుతున్న క్రమం లోపల పట్టణ టీడీపీ అధ్యక్షులు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు,
మరి గవర్నమెంట్ అధికారులు కావచ్చు, చాలామంది కూడా ఎమ్మెల్యేగా రమ్మంటా ఉన్నారు, వచ్చి మాట్లాడండి, ఎమ్మెల్యేతో కూర్చోండి, ఎమ్మెల్యేతో మాట్లాడండి, ఎమ్మెల్యే ఆ షాప్ తీయొద్దన్నాడు అని చెప్పేసి చాలామంది ఫోన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన రికార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అంటే కంప్లీట్గా రికార్డ్స్ ఉన్నాయి. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎమ్మెల్యే ఎప్పుడు చెప్పాడని చెప్పేసి మీరందరూ అంటారేమో అని చెప్పేసి ఎవరైతే మాట్లాడారో ఎమ్మెల్యేగా రమ్మన్నారు, ఎమ్మెల్యే మాట్లాడతారంట, ఆ షాప్ జోలికి వెళ్ళొద్దన్నాడు, ఇవన్నీ వారు చెబుతున్న మాటలను కూడా రికార్డ్ చేసి పెట్టడం జరిగింది. ఇక ఎమ్మెల్యే గారు వీళ్ళకు మరి ఏదైతే అక్రమంగా షాపులు నిర్వహిస్తూ ఉన్నారో వాళ్ళకు మద్దతుగా సపోర్ట్గా నిలుస్తూ ఉన్నాడు ఈ ఎరపతనేని శ్రీనివాసరావు గారు. అయ్యా, నీకు కేవలం ముస్లింలు ఓట్లు వేయలేదు, ఈ వేలాది లక్షలాది మంది ఎవరైతే హిందూ సమాజంలో వీళ్ళంతా మీకు సహకరించి ఓట్లేస్తేనే మీరు ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ మీరు మాత్రం గెలిచాక పనిచేసేది మాత్రం కేవలం మైనార్టీలకు మాత్రమే. ఇది స్పష్టంగా కనబడుతున్న విషయం. అంటే ఈరోజు మాకు అధికారం ఉంది కదా, ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటే అది చాలా పొరపాటు. ఎందుకంటే ఈరోజు అక్కడ ఏదైతే సత్రం గురించి, ఆ దుకాణాల గురించి పోరాటం చేస్తూ ఉన్నాడో అతని మీద మరి అధికారం ఉపయోగించి బైండ్ ఓవర్ కేసులు పెట్టించారు. ఎందుకంటే ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో స్థానికంగా అక్కడ వారి యొక్క గొంతు నొక్కితే, అతన్ని బయటికి రాకుండా చేస్తే ఇక ఉద్యమం ఆగిపోతుంది, ఇంకెవరు మాట్లాడరు అని చెప్పేసి అతని మీద బైండ్ ఓవర్ కేసు పెట్టి ఇక ఆ షాపును తీయకుండా మరి అక్కడికి వాళ్ళకు నిర్వహించుకొని చెప్పడం జరిగింది. వాళ్ళు షాప్ నిర్వహించుకుంటా ఉన్నారు. ఎంత దుర్మార్గం చూడండి. ఈరోజు మాట్లాడింది అక్రమంగా నిర్వహిస్తున్న ఒక షాపుని తీయాలని చెప్పినందుకు బైండ్ ఓవర్ కేసు పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు యథేచ్ఛగా స్వేచ్ఛగా ఇంతమంది అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ధర్నాలు ఒక సంవత్సరం నుంచి అధికారులకు ఇవ్వడము, ధర్నాలు చేస్తున్నప్పటికీ కూడా అతను షాపును అక్కడి నుంచి తీయకుండా వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే ఇది ఎంత దుర్మార్గమో హిందూ సమాజం అంతా ఆలోచించాలి. ఎందుకంటే అక్రమాన్ని ప్రశ్నిస్తే ఈరోజు అక్రమ కేసులు పెడతా ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం ఒకసారి హిందూ సమాజం ఆలోచిస్తారు. ఎందుకంటే ఇలాంటి వారికే హిందూ సమాజం ఓట్లేసి గెలిపించుకుంది. ఇందుకోసమా మన మీద కేసులు పెట్టించుకోవడానికా? మరి ఈరోజు అక్కడ నిర్వహిస్తుంది అక్రమంగా నిర్వహిస్తున్న షాపు కదా, ఎందుకు మీరు వారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు? అక్రమార్కులకు ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు? ఒకసారి ఎమ్మెల్యే గారు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎరపతనేని శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు ఈరోజు సపోర్ట్ చేయగానే అయిపోయింది అనుకుంటే పొరపాటు. ఎందుకంటే మీరు మద్దతుగా ఉండి షాపును ఆపొచ్చు, కానీ మాకు రాజ్యాంగం మీద నమ్మకం, చట్టం మీద నమ్మకం, ఖచ్చితంగా మేము కోర్టుకు వెళ్ళి లీగల్గా ఎలా ప్రొసీడ్ కావాలో ముందుకు వెళ్తాం. దాని మీద చర్యలు తీసుకున్న దాకా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఇకపోతే మీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఈ ఎరపతనేని శ్రీనివాసరావు గారు ఒకసారి ఆలోచించాలి. ఈ రోజుతో అయిపోయేది కాదు, భవిష్యత్తు లోపల మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ హిందూ సమాజం దగ్గరికి గడప గడపకు ఇంటింటికి రావాల్సి వస్తుంది. అయ్యా నాకు ఓటేయండి, అమ్మా నాకు ఓటేయండి, దండం పెట్టుకుంటూ గడప గడపకు వచ్చే పరిస్థితి వస్తుంది. అప్పుడు మాత్రం ఖచ్చితంగా హిందూ సమాజం అంతా జాగృతం అవుతుంది. ఈరోజు మీరు చేస్తున్నటువంటి చర్యను కూడా అప్పటికి గుర్తు పెట్టుకొని కరపత్రం ముద్రించి ఎలక్షన్ సమయంలో ఇంటింటికి పంచుతాము. మీరు హిందువులు చేస్తున్న ద్రోహాన్ని, హిందువుల పెడుతున్న కేసులను ఇవన్నింటిని కూడా హిందూ సమాజానికి తెలియజేస్తాం. కరపత్రం ముద్రించి మరి మీరు చేస్తున్న విషయాలు ఏవైతే అవన్నీ కూడా హిందూ సమాజానికి చాటి చెప్తాం. ఎలక్షన్ సమయంలో మీకు ఏ రకంగా మా యొక్క ఐక్యతను తెలియజేయాలో, ఏ రకం సమాధానం చెప్పాలి హిందూ సమాజం చెప్పి తీరుతుంది. అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది అక్కడ మరి ఏదైతే అన్యాయానికి సపోర్ట్ చేయడం మిమ్మల్ని కోరడం లేదు, అక్కడ అక్రమంగా నిర్వహిస్తున్నటువంటి షాపును తొలగించాలని చెప్పేసి, మరి చట్ట విరుద్ధంగా ఎవరైతే అక్కడ ఆ పనులు చేపడతాం వాళ్ళు తొలగించాలని చెప్పేసి ఫిర్యాదు చేస్తే, ధర్నాలు చేస్తే పట్టింపు లేదు, పైగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే చూడండి మీకు హిందువుల పరిస్థితి ఎంత హీనాతిహీనమో ఒకసారి చూపించారు. ఈ నాయకులకు ఓట్లేసి ఇంతటి క్షోభ అనుభవించాల్సి వస్తుంది మనం. మిత్రులారా, ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్ష మేరకు ఒక ప్రభుత్వం కూడా పారదర్శకంగా పనిచేస్తామని చెప్పేసి ప్రజలు హర్షిస్తూ ఉంటే, ఆ ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ గురజాల ఎమ్మెల్యే ఎరపతనేని శ్రీనివాసరావు లాంటి వారు మాత్రము హిందువుల ఓట్లతో గెలిచి ఈరోజు హిందువుల పైన కుట్రలు చేస్తూ ఉన్నాడు. మరి అక్రమంగా దుకాణాలు నిర్వహించిన వారికి మద్దతు పలుకుతూ ఉన్నాడు. ఇలాంటి వారి యొక్క ఈ చేష్టలు, ఈ దుర్మార్గమైన చర్యల్ని ఆ యొక్క ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే
ఆ ప్రభుత్వం యొక్క పాలన బాగుండొచ్చు, కానీ ఇలాంటి దుర్మార్గపు చేష్టల వల్ల ఇలాంటి ఎమ్మెల్యే యొక్క ఏదైతే హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా పార్టీకి చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉంటుంది, ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీరు చేసినటువంటి ఈ కుట్రలన్నీ కూడా మరి హిందూ సంఘాల ఆధ్వర్యం లోపల మరి టీడీపీ అధిష్టానం, అదేవిధంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా ఖచ్చితంగా హిందూ సంఘాల ఆధ్వర్యంలో త్వరలో తీసుకెళ్తాం. అంతేకాకుండా ఆ యొక్క జిల్లా లోపల కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ యొక్క దుర్మార్గపు చర్యలను ఎండగడతాం ఖచ్చితంగా. భవిష్యత్తు లోపల గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే రాజకీయ నాయకులు ఇలాంటి హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తే, ఇలాంటి చర్యలు చేపడితే ఖచ్చితంగా మీరు చేసినటువంటి నిర్వాహకం పని గుర్తుపెట్టుకొని మరి ప్రజల్లోకి వచ్చి మేము ఎన్నికల సమయంలో ప్రచారం చేసి ఓటు అనే ఆయుధంతో ఖచ్చితంగా మీకు భవిష్యత్తులో బుద్ధి చెప్తాం. ఇలాంటి నిర్ణయం వల్ల కదా వైసీపీ ప్రభుత్వం ఈరోజు కుప్పకూలిపోయింది. మళ్ళీ మీరు ఇలాంటి విధానాలే అవలంబిస్తూ ఉంటే పరిస్థితి ఏంటో, భవిష్యత్తు ఏంటో ఒకసారి అర్థం చేసుకొని మీరు హిందూ సమాజాన్ని ఒకసారి ఆలోచించాలి, హిందూ సమాజం పట్ల ఒకసారి మీరు గుర్తెగి పనిచేయాలని కోరుతూ జై శ్రీరామ్, భారత్ మాతాకి.